ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ముందుగా సంయుక్త సేవా సంస్థ సభ్యులకి మీది అందరికీ ధన్యవాదాలు. ఏమేమా మేము మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఏం జరిగినా కూడా మన సంయుక్త సేవా సంస్థ ద్వారా ఏదో ఒకటి చేయాలని నాకు ఒక సంకల్పం. అదేవిధంగా ఈరోజు మా అమ్మగారు వర్ధంతి, ఆమె తల్లిగా మాకు రుణం చేసుకుంటుంది. ఆ రుణం తీసుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను చేయగలిగి చేస్తున్నాను. ఇదే విధంగా మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఎప్పుడు జరిగినా కూడా వాళ్ళకి సంబంధించి ప్రతి చిన్న విషయం కూడా మీరు పంచుకోవడానికి నేను ముందుకు వస్తాను. ఆ విషయంలో నేను సురేంద్రకి ఫోన్ చేసి, సురేంద్ర ఏమైనా చేద్దాం సురేంద్ర అంటే, సార్ కాదులేదు సార్, కొంతమంది జీవనోపాధి చాలా మంది కోల్పోయి ఉన్నారు, వాళ్ళకి మనం ఏదో ఒకటి ఇస్తే వాళ్ళ కాలంలో నిలబడడానికి వాళ్ళ ఇంటికి ఆధారం ఉండేది, మనం భోజనం పెడితే 10 మంది తినేసి వెళ్ళిపోతారు కనపడదు సార్ అని చెప్తే, సరే సురేంద్ర ఆ విధంగా ఎవరు ఐడెంటిఫై చేసి చేద్దామని చెప్తే, సార్ ఒక ఫలానా అమ్మాయి పూర్ పీపుల్ ఉంది, అమ్మాయి కూడా కొంచెం ఇబ్బందిగా ఉందంటే అడిగినట్టు దానికి నేను కూడా సరే ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ విధంగా ప్రతి విషయంలో ముందుకు వచ్చి ఇంకా ఎన్నెన్నో చేయాలని నాకు మనసులో ఉంది, చేస్తాను, మీకు అండగా ఉంటానని మాటిస్తాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకోండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే సంయుక్త సేవ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ విషయం రామమూర్తి సార్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నా కాళ్ళ మీద నేను నిలబడడానికి నాకు ఇదొక అవకాశం. అలాగే సురేందర్ సార్ గారికి ధన్యవాదాలు. రామమూర్తి సార్కి కూడా చాలా చాలా థ్యాంక్స్.